ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సయ్యద్ అజీజ్ పాషా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు, సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్కే జానవియా, జమ్ముల జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. వైపు రావాలి, బీజేపీ వైపు రావాలని చదువు తీర్చిచ్చారు. అయినా కూడా ఇద్దరు ఉండొచ్చు. ప్రతిసారి ఆయనకి ఇవ్వడం, మళ్ళీ కార్పొరేట్ జాబు ఆశ్రమంలో విషయం ఏంటంటే ఆయన చికిత్స ఉన్నప్పుడు 100 బీజేపీ ఇచ్చింది. నేను ఆ సమయంలో బీహార్లో ఉన్నాను. కార్పొరేట్ జాబుకి విశ్వాసం తీర్మానం తీసుకున్నాను. కానీ ఇప్పుడు సడన్గా ఏం లోపం వచ్చింది, వీటిగా ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఈ మొత్తము వర్గాలు ఓబీసీ వర్గాలను కోర్టు కంపైల్ చేయాలి. అది మొత్తం ఎక్సర్సైజ్ చేస్తున్న కూడా మొత్తం మన ఓటర్స్ మెచ్యూరిటీ చూపించాలి. మొత్తం విశ్లేషణ చేసిన వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఓటర్స్ 2 ఫేజెస్ తర్వాతనే అందరూ చెప్పారు. 200తో ఎక్కువ వాళ్ళు పాస్ చేయడం అంటే చాలా ఇబ్బంది. మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఫుల్గా ఇచ్చారు. కానీ ఫలితం ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మత్వా కమ్యూనిటీకి నేను ఇమీడియట్గా సిఐఏ నోటిఫికేషన్ జారీ చేసి అసలు వాళ్ళు టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే 4 డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు ప్రభావం ఉంది. ఇప్పుడు అనేక విషయాలు ఆయన చర్య తీసుకున్న తర్వాత కూడా చాట్తో బాగలేదు, తీర్చుతో కూడా ఈ విషయంలో మన లెఫ్ట్ పార్టీస్ ఇండియా బ్లాక్ 1:1 గురించి అసలు గట్టిగా కృషి చేయడం జరిగింది. సో ఈ విషయంలో కూడా ఇండియా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ ఎంతవరకు మెజారిటీ వచ్చింది మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ మోడీ గారు ఎలక్షన్ ముందుగా 3 క్రిమినల్ సిఆర్పిసి, ఐపీసీ మార్పులు చేశారంటే ఫస్ట్ లైన్ నుంచి మొదలుపెడుతున్నారు. ఎందుకు అనేది ఎంత విశ్వాసం వచ్చింది, అది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ క్రిమినల్ యాక్ట్లో చాలా కొన్ని మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉంది. ఆ మైనస్ పాయింట్స్ ఉంటే కూడా ఆయన ఇంటికి వచ్చేదానికి ప్రయత్నం చేశారు. రాబోయే కాలంలో ఇప్పుడు మార్కెట్ లోపల బయట చూడేది ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరిగింది. ఇంతకుముందు మొత్తం ఒక ఎక్కువ సంఖ్య బయట ఉంటే కూడా ఈ క్రిమినల్ తీసుకొచ్చారు, ఇంకా అనేక విషయాలు తీసుకొచ్చారు. ఇప్పుడు చేయడానికి లేదు. ఎందుకంటే డెమోక్రటిక్ నామ్స్తో ఆయన పోవాలి, లేకపోతే కుదరదు. సో ఈ విషయంలో మన మొత్తం డెమోక్రటిక్ ఫోర్సెస్, సెక్యులర్ ఫోర్సెస్ కలిసి ఆయన మీద ఎట్లా ఇది చర్య తీసుకున్నారు. సో నేను ఫైనల్ కంప్యూటర్లో అంతగా చేసి అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం వెసులుబాటుగా బియ్యంకి స్టాలిన్ ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకొని అందరినీ కలుపుకున్నాడో ఆ పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆ పద్ధతి మెలగలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక బీజేపీ వ్యతిరేక శక్తులను సంఘటించే విశాలమైన నడిపించలేదు. అందువల్ల వాళ్ళు ఓడిపోయారు. ఎందుకు వచ్చిందేవారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్యను పెట్టి వాళ్ళు సమానం వెళ్దాం అనుకున్నాడు. ఎందుకు ఓడిపోయారు? బీజేపీ ఓడిపోయింది. మళ్ళీ మధ్యప్రదేశ్ వాళ్ళు గెలిచారు, కాంగ్రెస్ గెలిచారు. కాంగ్రెస్ ఓడిపోయింది. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరిలో కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. కలుపుకోవాల్సిన కలుపుకోవడం,
చాలా నష్టం వచ్చింది. పైపంచి వాళ్ళు ఎక్కడ ఎందుకు ప్రకటించారు కవిత యుద్ధం. కేరళలో కమ్యూనిస్టు కాంగ్రెస్ మధ్య పోటీ. కాంగ్రెస్ పార్టీ గెలిచినా బీజేపీ వ్యతిరేకమే. కాంగ్రెస్ రాజీ పడతారు కానీ కమ్యూనిస్ట్ రాజీ పడతారు కదా, అందులో కూడా బీజేపీకి సపోర్ట్ చేయాలి అనేటప్పుడు అనే పవిత్ర యుద్ధమా రాహుల్ గాంధీ కూడా చేయాల్సిన అవసరం ఉందా? ఆ కేంద్రం వాళ్ళు చేసుకుంటారు, ఇప్పుడు ఆయన గెలిచాడు, దాన్ని ఖాళీ చేశాడు, వాళ్ళు అదే పవిత్ర యుద్ధం అని కేరళలో కాంగ్రెస్ పార్టీ పవిత్రం చేస్తుందా? అదే మతం పార్టీ ఉందా? మతం పార్టీని ఫైట్ చేసుకోవచ్చు కదా. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పొరపాటు ఉన్నాయి. భవిష్యత్తులో జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం.